భారతదేశం, ఇజ్రాయెల్‌ల మధ్యన అవినాభావ సంబంధం గాదు. ఆత్మీయ సంబంధం, సోదర భావంతో కూడిన సంబంధం. బట్ ఆ సంబంధం అలాగే సాగుతోంది. ఇప్పుడు తాజాగా ఏదైతే ఒక దుష్ప్రచారం చేశారో ఏది ఇజ్రాయెల్ ప్రధానమంత్రి రావాల్సుంటే వాయిదా పడింది మళ్ళీ. ఇంతకుముందు 2 సార్లు వాయిదా పడింది. ఇంతకుముందుదేమో వాళ్ళ కారణాలైతే ఈ దఫా కూడా వాళ్ళదే కారణం ఉంది. ఇప్పుడే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ముగింపు, ఆ దశలో గాజా మీద మళ్ళీ దాడి, మళ్ళీ ఇంకో పక్కన హిజ్బుల్ ఇదే లెబనాన్‌లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దాడులు చేసే కార్యక్రమం ఈటిటి మధ్యలో ఉండి తను ఇండియా పర్యటన క్యాన్సిల్ అయింది. మళ్ళీ రాబోతున్నారు. ఈలోపు ఏం ప్రచారం చేశారు, ఢిల్లీలో పేలుడు కాబట్టి దాంతో భారతదేశంలో శాంతి భద్రతలు ఉండవనే ఉద్దేశంతో క్యాన్సిల్ అయిందన్న ప్రచారం చేసుకొచ్చారు. యాంటీ మోడీ శక్తులు, యాంటీ ఇండియా శక్తులు, ప్రో కమ్యూనిస్ట్ శక్తులు, ప్రో ముస్లిం శక్తులు చేసుకొచ్చినటువంటి దానికి ఇజ్రాయెల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. భారతదేశపు రక్షణ పట్ల, భారతదేశంలో మా నాయకుడి రక్షణ పట్ల మాకు ఎట్లాంటి అపనమ్మకం లేదు. ఆ దేశం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. కేవలం పర్యటనకు సంబంధించి కొన్ని కారణాల వల్ల ఆగాల్సి వచ్చింది. మాకు ఇక్కడ ఉన్నటువంటి విషయాల వల్ల త్వరలో మళ్ళీ ముహూర్తం ఖరారు చేసుకుంటామని. అంటే మన దేశంలో దుష్ప్రచారం ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు.